ప్రజా సమస్యలు ప్రస్తావించటం ప్రతిపక్షాల బాధ్యత, వాటిని విని పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత. ఎవరి బాధ్యతలు వాళ్ళు బాగా చేస్తే అంతిమంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ప్రజాస్వామ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు నిన్న ఉపాధ్యాయ సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నేను ఉపాధ్యాయ సంఘాలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా, అంటే గత 20 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాలట. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు కూడా పోయినాయి. మేము ఆల్రెడీ సర్వీసులో ఉన్నామండి, మేము కొత్తగా ఉపాధ్యాయులుగా నిరూపించుకోవటం ఏంటి, మళ్ళా మేము క్వాలిఫికేషన్ తెచ్చుకోవటం ఏంటి మళ్ళా అని కోర్టుకు కూడా పోయారు. కోర్టుకు పోయినా సరే కోర్టు తీర్పులు కూడా మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సిందే అని కోర్టులు కూడా చెప్పాయి. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ ఎగ్జామ్ పెట్టాల్సిందే, తప్పదు. అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాయి. టెట్ ఎగ్జామ్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులకు మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. ఇది ఒక ప్రజా సమస్య, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. వెంటనే ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక మధ్య మార్గంగా, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం టెట్ ఎగ్జామ్ని పెట్టాలా వద్దా అనేటువంటిది, వాళ్ళని పెట్టమని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా ఒక ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్, అంటే మిగతా వాళ్ళతో కాకుండా ఒక సపరేట్ టెట్ ఎగ్జామ్ పెట్టబోతుంది. అంటే ఇప్పుడు ఉన్న టీచర్ అందరినీ క్వాలిఫై చేసిద్ది గవర్నమెంట్. పేరుకి ఎగ్జామ్ పెడతారు, అందరినీ క్వాలిఫై చేస్తారు నాకు తెలిసి. అంటే ఉపాధ్యాయుల సమస్యకు ఒక మధ్య మార్గాన్ని కూటమి ప్రభుత్వం కనుగొన్నది. ఇప్పుడు వైసీపీ మీడియా ఏం మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సమస్య లేవనెత్తిన వెంటనే ప్రభుత్వం పరిష్కరించింది కాబట్టి ఆ క్రెడిట్ జగన్ గారికి ఇవ్వాలి అంటుంది. పోనీ ఇవ్వచ్చు జగన్ గారికి ఆ క్రెడిట్. సమస్యను ప్రస్తావించినందుకు జగన్ క్రెడిట్, సమస్యను పరిష్కరించినందుకు కూటమి ప్రభుత్వానికి క్రెడిట్. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక్కడ క్రెడిట్ పక్కన పెడితే అంతిమంగా టీచర్ల సమస్య కొంతవరకు పరిష్కారం అయిందిగా, ఇది సంతోషించాల్సిన విషయం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడి, ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాటం చేసి క్రెడిట్ అడిగితే ఓకే ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. కులాల మధ్య గొడవో, మతాల మధ్య గొడవో, ప్రజల మధ్య గొడవో ఇవి కాకుండా ఇలాంటి రాజకీయాలు పక్కన పెట్టి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడి దీని మీద నాకు క్రెడిట్ కావాలి అంటే ప్రజలు ఇస్తారు, ఆటోమేటిక్గా క్రెడిట్ వస్తుంది. కాబట్టి జగన్కి క్రెడిట్ ఇవ్వకూడదన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని నేను అనుకోను. లేదు, ప్రభుత్వం ఏంటంటే ఇచ్చేది ప్రజలు ఇస్తారు. రెండోది, ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే జగన్ గారు మాట్లాడిన మాటని ప్రభుత్వం వింటుంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మాట్లాడిన మాటల్ని జగన్ వినేవాడు కాదు, జగన్ ఆలకించేవాడు కాదు, కనీసం ప్రజా సంఘాలను కూడా కలిసేవాడు కాదు. ఇప్పుడు టీచర్ సంఘాలు జగన్ని కలిసాయి. గతంలో కలిసే పరిస్థితి ఉండేదా? ఓన్లీ సజ్జల్ని కలవాలి అంతే, జగన్ని కలిసే అవకాశం ఉండేది కాదు. నేను అందుకే చెప్తా, జనంతో కలిస్తే నిజాలు తెలుస్తాయి. జనం బాధలు కష్టాలు వింటే, రియాలిటీలో ఉంటే క్రెడిట్ నువ్వు వద్దన్నా వస్తుంది. నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ప్రజాస్వామ్యంలో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు, వాళ్ళ సమస్యలు పరిష్కరించే వాళ్ళు, వాళ్ళ కోసం పోరాడే వాళ్ళకి జనం క్రెడిట్ ఇచ్చేస్తారు. సో జగన్కి క్రెడిట్ కావాలంటే జనంలో ఉండాలి. ఇప్పుడు చూడండి, జగన్ ట్వీట్ చేశాడు, ప్రస్తావించాడు, మాట్లాడాడు, మరి క్రెడిట్ కావాలంటాడు, కొంత ఇవ్వచ్చు కూడా. ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.